చూసారా ఎలా ఉడుకుతుందో? కట్టి చికెన్ ఫ్రై అన్నాను. ఇంకా ఎర్రగా కావాలంటే వేయించుకోవచ్చు, ఎలా కావాలన్నా వేయించుకోవచ్చు. ఇలాగే తినేయాలి. తినేసిన సూపర్గా ఉంటుంది. మా పిల్లకాయలు అయితే ఇప్పటికే సగం బడ తినేసారు. వేసుకొని లాస్ట్గా పైన కొత్తిమీర కరివేపాకు ఇంకొక 2 నిమిషాల నుంచి ఆపేస్తాను. చూసారా ఎంత బాగుందో ఎర్రగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇండాల బాండిల్ కాబట్టి ఇది కరెక్ట్గా యాగదు కూర. ఇండాలం కానీ అల్యూమినియం కానీ అయితే బాగా యాగుతుంది ఎర్రగా. ఇంకా ఇది నాన్ స్టిక్ బాండిల్లో ఏంటంటే కొంచెం ఎంత చేసినా మనం చెమ్మగా అనిపిస్తుంది. ఇంకా చూడండి లోపల ఎంత ఎర్రగా వచ్చేసింది మసాలా. ఇలా మీరు కూడా ఒకసారి నేను మసాలాలన్నీ కూడా మీకు చూపించాను. కూర ఎలా కలిపి పెట్టింది కూడా చూపించాను. మీరు ఇదే విధంగా ఒకసారి చేసుకొని తిని చూడండి. ఇది రుచిగా బాగా లేకపోతే అప్పుడు అడగండి నన్ను. సూపర్ టేస్టీగా ఉంది. నేను వేసిన కూరకి ఇప్పటికి ఎంత ఉందో చూడండి. ఉడకతా ఉంటేనే స్మెల్ బాగుందని తినేసారు మా పిల్లలు. మీకు ఇంకా కూర కింద కూడా ఆపేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.